नाजरीन आदाब, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियाँ। रियासती वजीर आला के चंद्रशेखर राव को इराक से लाई गई तलवार जुल्फ़िकार हैदरी बतौर तोहफा पेश। तश्कील तेलंगाना के बाद रियासत में बिला वक्फ़े बरक़ी सरबराही वजीर तलसानी श्रीनिवास यादव का बयान। हैदराबाद एयरपोर्ट पर 2 मुसाफिरीन के कब्जे से 1 करोड़ का सोना जब्त। और बालानगर फ्लाईओवर से छलांग लगाकर एक शख्स ने की खुदकुशी। और अब खबरों की तफसील। रियासती वजीर आला के चंद्रशेखर राव को वजीर दाखिला मोहम्मद महमूद अली ने आज इराक के करबला से लाई गई जुल्फ़िकार हैदरी तलवार के नमूने को बतौर तोहफा पेश किया। वजीर दाखिला, जो हालिया दिनों इराक के मुक़द्दस मकामात की ज़ियारत के बाद हैदराबाद वापस लौटे हैं, आज प्रगति भवन में वजीर आला के चंद्रशेखर राव से मुलाकात करते हुए रियासती वजीर दाखिला ने वजीर आला को करबला इराक से लाई गई तलवार जुल्फ़िकार हैदरी का नमूना तोहफा पेश किया, जो फतेह की अलामत समझी जाती है। रियासती वजीर मल्ला रेड्डी ने मुकामी MLA विवेक के साथ सैबराबाद के मेडिकल जोन में नए तश्कील शुदा सोरारम पुलिस स्टेशन का इफ्तिताह अंजाम दिया। इस मौके पर उन्होंने कहा कि नव तामीर शुदा वाले पुलिस स्टेशन से जराइम की शरह पर मुकम्मल तौर पर काबू पाने का इम्कान है। उन्होंने कहा कि माजी में सोरारम में जराइम की वारदातें होती थीं, लेकिन तेलंगाना रियासत की तश्कील के बाद जराइम की शरह में कमी आई है। उन्होंने उम्मीद जाहिर की है कि नए पुलिस स्टेशन की तश्कील से जराइम पर मुकम्मल काबू पा लिया जाएगा। वजीर मल्ला रेड्डी ने कहा कि रियासत में जराइम पर काबू पाने की वजह से सरमायाकारी और नौकरियां आ रही हैं। फोटो डाउन किया प्रभा सतीश సూరారంలో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ని గౌరవ మల్లారెడ్డి గారి చేతుల మీద చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గడిచిన 9 సంవత్సరాలు నియోజకవర్గంలో కొత్త పోలీస్ స్టేషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం। బాచ్పల్లి పోలీస్ స్టేషన్, అదేవిధంగా సూరారం పోలీస్ స్టేషన్, దాంతోపాటు కొత్తగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కూడా మరి 2 ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నాం। దాంతోపాటు డీసీపీ జోన్ కూడా మనకు సపరేట్గా ఏర్పాటు చేసుకోవడం, ఈ రకంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిపాలనా సౌలభ్యం కోసానికి మరి యొక్క పోలీస్ స్టేషన్లు కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం,
మరి యొక్క లా అండ్ ఆర్డర్ని చక్కగా నియంత్రణలో పెట్టడం. ఈరోజు అవే కాకుండా హైదరాబాద్ నగరంలో మొత్తం దాదాపు 10 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఈ రకంగా శాంతి భద్రతలు రక్షించడంలో తెలంగాణ పోలీస్ దేశంలో నంబర్ 1 ఉంది ఈరోజు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఎన్నో మార్పులు చూసాం. మరి ఒక పోలీస్ శాఖ మన కళ్ళకు కట్టడిగా కనపడుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంది. కారణం మొదటిగా మౌలిక సదుపాయాలు కల్పించడం, రెండోది చక్కటి శాంతి భద్రతలు రాష్ట్రంలో ఉండడం. కాబట్టి శాంతి భద్రతలు కాపాడడంలో మరి పౌరుల హక్కులు కాపాడడంలో మరి మన తెలంగాణ పోలీసు చాలా చురుగ్గా పనిచేసడానికి వెళ్ళిన సందేహం లేదు. కాబట్టి ఈ సందర్భంగా కొత్త పోలీస్ స్టేషన్లు మాకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ఇచ్చినందుకు మరి గౌరవ మంత్రివర్యులకు వాళ్ళ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పనిచేస్తున్న పోలీస్ అంతా కూడా ఇలా కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ఎక్కడుంది? అమెరికాలో ఉంది, లండన్లో ఉంది, సింగపూర్లో ఉంది, దాని తర్వాత మన హైదరాబాద్లో ఉంది కమాండ్ కంట్రోల్ ఆఫీస్. తెలంగాణలో ఎక్కడ ఏ మూలకి ఏ ప్రాబ్లం వచ్చినా సెకండ్ల మీద గంటలలో దొంగలను పట్టుకుంటున్నారు. ఎంత పెద్ద దొంగ అయినా సరే గంటల వ్యవధిలోనే వాళ్ళని పట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అట్లా టెక్నాలజీ వాళ్ళంతా ఛేదించారు. కాబట్టి దానికోసమే పెద్ద పెద్ద ఫారెన్ దేశాలన్నీ కూడా మన కేటీఆర్ గారు మొన్న అమెరికా పోయి 42,000 మందికి ఉద్యోగాలు తీసుకొచ్చాడు. అదే మాదిరిగా 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. తెలంగాణకి ఎందుకు వస్తున్నారు? వీళ్ళన్నీ అభివృద్ధి బాగుంది, భద్రత బాగుంది, శుభ్రం బాగుంది, నీరు ఉన్నది, తాగునీరు ఉన్నది, మనుషులు మంచోళ్ళు, తెలంగాణ ప్రజలంతా కూడా ప్రేమ మనుషులు, వాళ్ళకి మంచిగా పనిచేసే మనుషులు, కష్టపడే మనుషులు. కాబట్టి పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా ఇక్కడనే వస్తున్నాయి. ఇంకా ఇప్పుడే 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం. అన్ని రకాల కూడా అన్ని రంగాలలో కూడా ఏకైక సీఎం దేశంలో ఎవరన్నా నంబర్ 1 సీఎం ఉన్నాడంటే మన తెలంగాణ సీఎం. ఎవరన్నా ఐటీ మినిస్టర్ ఎక్కడైనా దేశంలో ఉన్నాడంటే మన కేటీఆర్ నంబర్ 1 మినిస్టర్. అట్లా ప్రతి ఒక్క రంగంలో మనం నంబర్ 1 ఉన్నాం. కాబట్టి ఇన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా సూరారంలో ఇలా మనం ఒకనాడు సూరారం ఎట్లా ఉండే, సూరారం కాలినంటే ఎన్నో ఇబ్బందులు ఉండే. నాకు 30 ఏళ్ళ సంది పరిచయం సూరారం. నేను స్కూల్ పెట్టా. అప్పుడు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా సూరారం ఉంది. मूसा नदी मुकम्मल तौर पर लबरेज हो जाने पर हुक्काम ने 3 गेटों को 6 इंच ऊपर करते हुए नीचे की तरफ पानी छोड़ा। नशीबी इलाकों और सैलाबजदा इलाकों के लोगों को अलर्ट कर दिया गया है। जिले नलगुंडा के तिपल्ली मंडल मूसा प्रोजेक्ट के पानी की मुकम्मल सतह 645 फुट है और मौजूदा पानी की सतह 644.55 फुट है, जबकि इनफ्लो 242.90 क्यूसिक है। इखराज 88.17 क्यूसिक रहा। पानी की मुकम्मल मौजूदा पानी की टीएमसीज गुंजाइश 4.46 रिकॉर्ड की गई है। टीएमसीज गुंजाइश 4.34। ये बंद प्रोजेक्ट हैदराबाद में मानसून के बारिशों से मुसलसल भारी सैलाबी पानी हासिल कर रहा है। नीचे की जानिब 330 क्यूसिक पानी छोड़ा गया। जिले वजीर जगदीश रेड्डी के जुबानी अहकामात के मुताबिक तीसरा गेट तकरीबन 11 बजे उठा लिया गया और बंद प्रोजेक्ट के ओहदेदारों के मुताबिक ज़ेरी इलाकों में पानी छोड़ा गया। उर्दू खबरनामे में अब वक्त है एक मुख्तसर से वक्फे का। ప్రతి క్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. మీరు ఫ్యూచర్ తెలుసుకోవాలనుకున్నారు కదా, ఇదిగో అది ఇక్కడే ఉంది. మీరు బెస్ట్ థింగ్స్ చూసుంటారు, ఎక్సెప్షనల్ థింగ్స్ చూసుంటారు, కానీ బిగ్గెస్ట్, బెస్ట్ అండ్ ఫ్యూచరిస్టిక్ థింగ్స్ ను కలిపి ఎప్పుడైనా చూసారా? అదే ఇది జీ స్క్వేర్ యాపిటమ్. జీ స్క్వేర్ యాపిటమ్ సగర్వంగా ప్రారంభిస్తోంది జీ స్క్వేర్ యాపిటమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ. సౌత్ ఇండియాలోని మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ సిటీ. 1242 ఎకరాల సువిశాల ప్రాంగణంలో విజయవాడ హైవేలో మీ భవిష్యత్తుకు భరోసా. మీరు కలలుగన్న అందమైన భవిష్యత్తులోకి మీకు స్వాగతం పలుకుతుంది జీ స్క్వేర్ యాపిటమ్. ఈ రోజే జీ స్క్వేర్ యాపిటమ్ లో పెట్టుబడి పెట్టండి. మీరు జీ స్క్వేర్ యాపిటమ్ లో పెట్టుబడి పెట్టడానికి మేము 10 కారణాలు చూపెడతాం. ఇది భవిష్యత్తులో కాబోయే మరో గచ్చిబౌలి. అందమైన, సుసంపన్నమైన భవిష్యత్తు మీకు కనిపిస్తుంది. అంతేకాకుండా మౌలిక సౌకర్యాల కల్పనలో, అభివృద్ధి చేసే విధానంలో మాకు మేమే సాటి, మాకు మరెవరూ రాలేరు పోటీ. అదే జీ స్క్వేర్ యాపిటమ్ వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. జీ స్క్వేర్ యాపిటమ్ కు అతి దగ్గరలో చోటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని దండుమల్కాపురం వద్ద త్వరలో ఏర్పాటు కాబోతున్న ఇండస్ట్రియల్ పార్క్ 30,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించేందుకు ఈస్ట్ హైదరాబాద్ లో ఏర్పాటు కాబోతున్న 5 కొత్త ఐటీ పార్కులు, 545 కోట్లతో హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఇప్పటికే ప్రారంభమైన 8 లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులు, మంగళపల్లి వద్ద నుండి 22 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న మొట్టమొదటి లాజిస్టిక్ పార్క్, యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, బాటసింగారం వద్ద 40 ఎకరాలలో ఇప్పటికే ఏర్పాటైన ట్రక్ ట్యాక్ లాజిస్టిక్ పార్క్, దండుమల్కాపురం వద్ద 353.15 ఎకరాలలో రాబోతున్న నూతన ఇండస్ట్రియల్ పార్క్. గడిచిన 10 సంవత్సరాలలో గచ్చిబౌలులో ఏ విధంగా భూముల ధరలు పెరిగాయో రాబోయే 4 ఏళ్లలో విజయవాడ హైవేలో ఆ స్థాయిలో భూముల ధరలు పెరగబోతున్నాయని ప్రముఖ బిజినెస్ డెవలప్మెంట్ సంస్థలు ఇప్పటికే ప్రకటించేశాయి. మీ ఊహకు అందని అద్భుతం మీ కళ్ల ముందే సాక్షాత్కారం కాబోతోంది. అందుకే ఆలస్యం అమృతం విషం అని మన పెద్దవాళ్లు చెప్పినట్టు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జీ స్క్వేర్ యాపిటమ్ లో పెట్టుబడి పెట్టండి. ఇంతే కాదండోయ్, ఇంకా చాలా ఉంది. జీ స్క్వేర్ యాపిటమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ హైదరాబాద్ విజయవాడ హైవేలో 1242 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సిటీ. జీ స్క్వేర్ యాపిటమ్ హెచ్ఎంటీఏ మరియు రేరా చేత ఆమోదించబడిన అతిపెద్ద ప్రాజెక్ట్. ఫేజ్ 1 లో 3602 ప్రీమియం విల్లా ప్రాజెక్టులో ప్రీమియం విల్లాలు సిద్ధంగా అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంతో సంబంధాలను పెంచుకోండి, అపరిమిత కనెక్టివిటీని అనుభవించండి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కేవలం 30 నిమిషాలలో జీ స్క్వేర్ యాపిటమ్ కు చేరుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిలిం సిటీకి కేవలం 15 నిమిషాలలో చేరుకోవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైన జీవితాన్ని అనుభవించడానికి అవుట్డోర్ జిమ్, అవుట్డోర్ థియేటర్, స్టెప్పులు వేయడానికి డాన్స్ ఫ్లోర్, మీ ఆరోగ్యాన్ని కాపాడడమే మా బాధ్యతగా భావించి మెడిటేషన్ జోన్, యోగా జోన్ ఏర్పాటు చేయడమైనది. 38 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 24 ప్రత్యేక థీమ్ పార్కులు మిమ్మల్ని ఆనందాల ప్రపంచ తీరాలకు తీసుకువెళ్తాయి. ఇలాంటి ఎన్నో సౌకర్యాలు మేము మీకు అందిస్తున్నాం. అందుకే ఈ రోజే జీ స్క్వేర్ యాపిటమ్ లో పెట్టుబడి పెట్టండి. రాబోయే భావి తరాలకు మీ భవిష్యత్తుకు ఓ భరోసా కల్పించండి. మీ పెట్టుబడికి మాది భరోసా. जी स्क्वायर एपिटॉम, जी स्क्वायर एपिटॉम, जी स्क्वायर एपिटॉम। वक्फे के बाद की खबरों में दोबारा आपका इस्तकबाल है। रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने कहा कि 24 घंटे बरक़ी सरबराही सिर्फ बरक़ी कारकुनों और अमले की कोशिशों की वजह से ही मुमकिन हो पा रही है। वजीर ने रियासत तेलंगाना दहाई तकारीब के एक हिस्से के तौर पर मारेटपल्ली के फंक्शन हॉल में मुनक़िद शुदनी प्रोग्राम में शिरकत की। वजीर ने कहा कि साबिक़ में रियासत में बिजली की सरबराही में खलल अंदाजी की वजह से आवाम को परेशानियों का सामना करना पड़ रहा था। गर्मियाँ आ
गई हैं और बरक़ी की सरबराही के लिए धरने और एहतजाज दिए जाते थे। लेकिन तश्कील तेलंगाना के बाद वज़ीर आला के चंद्रशेखर राव ने कहा कि उनके विजन से 24 घंटे बरक़ी की सरबराही मुमकिन हो पाई है। उन्होंने कहा कि वज़ीर आज़म नरेंद्र मोदी के आबाई रियासत गुजरात में भी 24 घंटे बिला वक्फे बरक़ी की सरबराही नहीं है। ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ విద్యుత్ రంగం సంపూర్ణ పరివర్తనకు మొత్తం దేశానికి నిర్దేశకత్వంగా నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఇక్కడ 2700 మెగావాట్ల షార్టేజ్ ఉంది. దీనికోసం గృహ ఇతర వినియోగదారులకు 4 గంటల నుంచి 8 గంటల పాటు కరెంట్ కట్, ఉన్న పరిశ్రమలకు 2 రోజుల పాటు పవర్ హాలిడే ఉన్న పరిస్థితి. ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలో ఉన్న తీవ్ర విద్యుత్ కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ రంగంపై గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దృష్టి కేంద్రీకరించారు. భారతదేశంలో ఏ ప్రాంతంలో లేనటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఇక్కడ వ్యవసాయం పూర్తిగా పంపు సెట్లపైనే ఆధారపడి ఉంది. ఆ దృష్ట్యా విద్యుత్ జల వనరుల లభ్యతపై ఫోకస్ చేయడం జరిగింది. కరెంటు కష్టాలను అధిగమించేందుకు విద్యుత్ సంస్థలు అనేక నిర్మాణాత్మక చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలను బాగా తగ్గించాయి. అలాగే టీఎస్జెన్కో ప్లాంట్ల ద్వారా ఉత్పత్తిని పెంచాయి. వీటితో పాటు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఎక్స్చేంజ్ నుంచి కొనుగోలు చేయడం వంటి చర్యలు తీసుకున్నాయి. ఇవి తెలంగాణ రాష్ట్రంలో అప్పులు తీసుకొచ్చాయి. 2014 నవంబర్ నుంచి రాష్ట్రంలో అన్ని రకాల విద్యుత్ అంతంతమాత్రంగానే ఉండేది. అలాంటిది 2016 ఏప్రిల్ నుంచి వ్యవసాయ రంగానికి 9 గంటలు విద్యుత్ అందించాం. దీన్ని కొనసాగిస్తూ జూలై 2017 నుంచి మెదక్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో వ్యవసాయ వినియోగదారులకు ప్రయోగాత్మకంగా 24 ఆదేశానుసారం జనవరి 2018 నుంచి తెలంగాణ వ్యవసాయ రంగానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల పాటు విద్యుత్ అందుతోంది. దేశంలో వ్యవసాయ రంగానికి ఇలా ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అందుబాటులో ఉన్న ఒప్పంద స్థాపిత విద్యుత్ సామర్థ్యం మనస్ఫూర్తిగా ఈ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ సంతోషంగా ఇంకా విజయాలు సాధించాలి. మరి బ్రహ్మాండమైనటువంటి ఆట ఈ రోజు ఎలక్ట్రికల్ రంగంలో మీరు ముందుకు తీసుకెళ్తున్నటువంటి శుభతరంలో దీంతో పాటు సోలార్ కూడా మరి సోలార్ ఉత్పత్తి కూడా బ్రహ్మాండంగా చేసుకొని ఈ దేశానికి ఆదర్శంగా మనం ముందుకు వెళ్తున్నటువంటి శుభతరం. కాబట్టి మన హైదరాబాద్ సిటీ ఇక్కడ కంటోన్మెంట్ ప్రాంతం కానివ్వండి, మరి సెంట్రల్ కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ లో కానివ్వండి, మీ అందరి విశేషమైనటువంటి కృషి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా వాళ్ళు ఇంట్లో సంతోషంగా ఉంది. మీ అందరికీ వాళ్ళ ఆశీర్వాదాలు ఇస్తుంది. ఇంతకుముందు కరెంటు ప్రాపర్గా మన ఆఫీసుకు వచ్చి ధర్నా చేస్తుండే, వాళ్ళకి తెలుస్తుండే. కానీ ఈ రోజు మీ కడుపు సరళంగా కరెంటు ప్రమాణం ఇస్తుంది. ఎందుకంటే ఎండాకాలంలో ఫ్యాన్ ఏసీలు లేకపోతే ఉండే పరిస్థితి కూడా ఇంకా లేదు. రెండోది ఉద్యోగం, ఏదైతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి సురు వ్యాపారం ఉన్నారు, పెద్ద పెద్ద సమస్యలు పెట్టి ఉన్నాయి, వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే 2014 ముందు జనరేటర్ కానీ ఇన్వర్టర్ కానీ లేకపోతే నడిచే పరిస్థితి లేదు. मरकजी वजीर कानकनी व पार्लिमानी उमूर प्रहलाद जोशी ने कौमी शहरा चमालीस पर बोयनपल्ली से मेरचल कलाकल तक 1500 करोड़ की लागत से 6 लाइनों के साथ तामीर किए जाने वाली शाहरा के तामीराती इक़दामात का जायजा लिया। ఏ గ్రూప్ నా గ్రూప్ లో వస్తుంది బ్రో, ఏ టెన్షన్ లేదు. ఏ గ్రూప్ में ये भारत सरकार से जो परियोजना चल रहा है गुंडलापल्ली
टू बोवेनापल्ली 27 किलोमीटर का जो रास्ता फ्लाईओवर भी हो रहा है और रोड अंडरपास भी हो रहा है। तो टोटल 1300 करोड़ का ये प्रोजेक्ट पूरा भारत सरकार के योजना से हो रहा है और 6 अंडरपास है, 2 फ्लाईओवर, 5 अंडरपास और 4 फ्लाईओवर इसमें है और इसका दिसंबर 24 तक इसका पूरा काम पूरा होने का टारगेट है। और इसके साथ ही साथ आज जो शेड्यूल है वो शेड्यूल के अनुसार आगे काम चल रहा है, अहेड ऑफ द शेड्यूल काम चल रहा है। तो इसके लिए मैं NHAI को भी अभिनंदन करता हूँ। और ये बहुत पुराना डिमांड था, जहाँ तक मैं इधर आने के बाद भी कहा जा रहा है कि 30 वर्ष से डिमांड था, लेकिन ये मोदी जी आने के बाद इसका शुरुआत हुआ है। या लोकल का गवर्नमेंट बोल रहा है कि सेंट्रल गवर्नमेंट सपोर्ट नहीं दे रहे, हम ही पूरा ये कर रहे हैं। आप देख रहे हैं ना कितना सपोर्ट दे रहे हैं। और टोटल 9 साल में भारत सरकार ने बाकी स्कीम जो नेशनल हाईवे 2500 किलोमीटर था वो हमने 5000 किलोमीटर किया है। और रेलवे को तेलंगाना के जो एरिया है रेलवे में उसको मिलता था 300 करोड़, हम 250 करोड़ रुपए दिया है। ऐसे मैं बहुत उदाहरण दे सकता हूँ। ये एक रास्ता उदाहरण है 1300 करोड़ का। और उसके साथ गत 9 साल में 2.5 लाख करोड़ रुपीस तेलंगाना सरकार को भारत सरकार ने दिया है, 2.5 लाख करोड़। तो इसका पहले हिसाब किताब KCR को देना पड़ेगा। हैदराबाद के शमशाबाद एयरपोर्ट पर गैर कानूनी तौर पर सोने की स्मगलिंग करने वाले 2 मुसाफिरीन को कस्टम एंड विजिलेंस के ओहदेदारों ने गिरफ्तार कर लिया। दुबई से हैदराबाद पहुंचे उन मुसाफिरीन के सामान की तलाशी के दौरान उस सोने का पता चला जो पेस्ट की शक्ल में कैप्सूल में यहां स्मगल करने की कोशिश की गई थी। ताहम ओहदेदारों की चौकसी के सबब उसकी स्मगलिंग को नाकाम बना दिया गया। जब्त शुदा सोने की मालियत तकरीबन 1 करोड़ 5 लाख रुपये है। कस्टम के हुक्काम ने 2 मुसाफिरीन को पकड़ लिया और उनसे पूछताछ की जा रही है। गुज़िश्ता 1 माह के दौरान हैदराबाद एयरपोर्ट पर करोड़ों रुपये का सोना पकड़ लिया गया। इसके बावजूद सोने की स्मगलिंग का सिलसिला जारी है। हैदराबाद में पीर की रात बालानगर फ्लाईओवर से छलांग लगाकर एक शख्स ने मुबैना तौर पर खुदकुशी कर ली। पुलिस के मुताबिक बी अशोक, जो कि वेल्डिंग की दुकान पर काम करता था, वो अपनी बीवी से झगड़े के बाद बालानगर फ्लाईओवर पर आया और छलांग लगा दी। साबिक में अशोक ने मुबैना तौर पर ब्लेड से अपना हाथ काटकर अपनी जिंदगी खत्म करने की कोशिश की थी। कर्नाटक के यादगीर जिले में एक खौफनाक सड़क हादसा पेश आया। मंगल की सुबह की अव्वलीन सातों में एक तूफान जीप ने खड़ी हुई लारी से टकरा गई। उस हादसे में 5 अफराद की मौत हो गई, 13 अफराद शदीद जख्मी हो गए। ये तमाम ज़ायरीन एक दरगाह के उर्स शरीफ में शिरकत के लिए जा रहे थे। हादसे का शिकार अफराद एक ही खानदान से ताल्लुक़ रखते थे। दरी असना मरने वालों की शिनाख्त रियासत आंध्र प्रदेश के ज़िले नंदियाल के वेलगुडू गाँव से ताल्लुक़ रखने वालों के तौर पर की गई है। बताया जाता है कि ये हादसा कलबर्गी में दरगाह के उर्स शरीफ में शिरकत के बाद वापस होने के दौरान पेश आया। हलाक होने वालों में 40 साला मुनीर, 40 साला नेमत, 50 साला रमीज़ा बेगम, 12 साला मुदस्सर शेर और 13 साला समी के तौर पर की गई है। जख्मियों को हॉस्पिटल मुंतकिल कर दिया गया है। मज़ीद तफसीलात का इंतज़ार है। रियासत तेलंगाना के निजामाबाद में जुमेरात को पेश आए राउडी शीटर आरिफ डान के कत्ल मामले में पुलिस ने 6 मुलजिमीन को गिरफ्तार कर लिया है, जबकि 3 मुलजिमीन मफरूर बताए गए हैं। बोधन ACP के M किरण कुमार ने कहा कि राउडी शीटर आरिफ डान का कत्ल राउडी शीटर जंगल अब्बू के कत्ल का बदला लेने के लिए किया गया। किरण कुमार ने पीर को एड़पल्ली पुलिस स्टेशन में मुनक़िद शुदनी एक मीडिया कॉन्फ्रेंस में बताया कि 1 जून को आरिफ डान के कत्ल के मुलजिमीन में शेख समदुद्दीन उर्फ समद, शेख इरफान, शेख रिजवान, सैयद अतीक उर्फ अतू,
शेख खुर्रम उर्फ लाला और शेख सोहेल उर्फ छत्रपति लाला को हिरासत में ले लिया गया है। महबूब बेग उर्फ फद्दू, सैयद सोहेल उर्फ खोज सोहेल और इमरान को जो कि मफरूर बताए गए हैं। शेख समदुद्दीन को पुलिस मिलने वाली खुफिया इत्तला की बुनियाद पर उसके घर से गिरफ्तार किया गया। इसके अलावा आरिफ डान की जेल से रिहाई के बाद वो गुज़िश्ता 5 माह से उसे कत्ल करने की साजिश कर रहे थे और 21 जून को शेख करीम उर्फ लाला और शेख सोहेल ने आरिफ डान को बोधन से निज़ामाबाद जाते हुए लारी से टक्कर देकर गिरा दिया और स्विफ्ट कार में सवार दीगर मुलजिमीन ने उस पर चाकुओं से हमला करते हुए उसका कत्ल कर दिया। चाकुओं से 20 वार किए गए, जिसके नतीजे में आरिफ डान की मौत हो गई। रियासत आंध्र प्रदेश के अनकापल्ली जिले में शराब की वैन उलट गई। लोग बीयर की बोतलें लेने के लिए झपट पड़े। शराब से लदी वैन कौमी शाहराह पर अनकापल्ली बैयावरम के मुकाम पर बेकाबू होकर सड़क पर उलट गई। ये वाक़या अनकापल्ली शराब डिपो से नरसीपट्टनम जाते हुए पेश आया। उस हादसे में तकरीबन 200 बीयर की बोतलें ज़मीन पर गिर गईं। मुकामी अफराद शराब की बोतलें लूटकर भागते हुए नजर आए। ये मंजर वहां मौजूद किसी शख्स ने अपने मोबाइल फ़ोन में कैद कर लिया, जो अब तेज़ी के साथ वायरल हो रहा है। .95 उर्दू खबरनामे के इख्तिताम से क़ब्ल दोबारा सुर्खियों पर एक नज़र। रियासती वज़ीर आला के चंद्रशेखर राव को इराक से लाई गई तलवार जुल्फ़िकार हैदरी बतौर तोहफा पेश। तश्कील तेलंगाना के बाद रियासत में बिला वक़्फ़े बरक़ी सरबराही वज़ीर तलसानी श्रीनिवास यादव का बयान। हैदराबाद एयरपोर्ट पर 2 मुसाफिरीन के कब्जे से 1 करोड़ का सोना जब्त। और बालानगर फ्लाईओवर से छलांग लगाकर एक शख्स ने की खुदकुशी। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबीहा तबस्सुम को इजाज़त। अल्लाह हाफिज।